మీరు మా మెగా9 ఛానల్కి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మరి దసరా పండుగ వస్తుంది కదా, దసరా పండుగ విశేషాలు అవన్నీ మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తాం. అలాగే తప్పకుండా. ముందుగా మన మెగా9 ఛానల్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. ముందుగా అందరికీ కూడా లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ కూడా దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దసరా పండుగ ఏంటంటే మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యం అంటే మనకి సోమవారం 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 9 రోజులు ఉంటుంది. వీటినే మనం దేవి శరన్నవరాత్రులు అని పిలుస్తాం అన్నమాట. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా మనం ఏంటంటే 9 రోజులు కూడా అమ్మవారిని 9 రూపాల్లో మనం కొలుస్తాము. ఆఖరి రోజు విజయదశమి 10వ రోజు అవుతుంది. ఆ రోజున అమ్మవారు శాంతాదేవి మనం అంటే బాలా త్రిపుర సుందరి అనేటువంటి బాల రూపంలో మనం ప్రారంభించే మళ్ళీ శాంతాదేవి వరకు మనం అలా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేది ఏంటంటే అష్టమి, నవమి, దశమి ఏంటంటే మహిషాసుర మర్దిని అని ఉంటుంది. ఈ అమ్మవారు ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క అవతారం, అలాగే ఒక్కొక్క రంగు, అలాగే ఒక్కొక్క మనకి నివేదన అన్నమాట తో ప్రారంభిస్తాం. ఈ 9 రోజులు కూడా 9 రకాలైనటువంటి అలంకారాలు, 9 రంగుల వస్త్రాలతో అలంకరిస్తాం అమ్మవారిని. 9 రకాలైన రూపాలతో కూడా కొలుస్తాం. అలాగే 9 రకాలైన నివేదనలతో కూడా కొలుస్తాం. ఆఖరి రోజు విజయదశమితో కొలుస్తాం. ఇది మన యొక్క దసరా యొక్క విశేషత. మనం కనుక త్రేతాయుగంలో కనుక తీసుకుంటే, త్రేతాయుగంలో అంటే రాముడు రావణాసురుడు ఈ కాలం అన్నమాట. ఆ కాలంలో రావణాసురుడిని సంహరించినట్టుగా కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. రాముడు రావణాసురుని చంపిన రోజు అంటే ఆ జయించిన రోజు అది విజయదశమి రోజు. అలాగే మనం ద్వాపర యుగంకి వచ్చాం అంటే శ్రీకృష్ణ కాలంకి కనుక వచ్చినట్టయితే ఈ విజయదశమి రోజునే మనకి జమ్మి చెట్టు పూజ అని చెప్పి చేస్తాము. ఎందుకంటే ఆ రోజున యుద్ధం చేయడానికి అర్జునుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే అరణ్యవాసం చేస్తారు. అరణ్యవాసం చేసినప్పుడు ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా జమ్మి చెట్టు పైన కట్టేస్తారు. ఆ జమ్మి చెట్టు విశిష్ట ఏంటంటే అందరికీ కూడా పవన్లో కనిపిస్తే వీళ్ళకి మాత్రం పాండవులు మాత్రం ఆయుధాల రూపంలో కనబడతాయి అన్నమాట. ఈ విజయదశమి రోజునే వాళ్ళు ఈ ఆయుధాలని జమ్మి చెట్టు నుంచి దింపి కిందకి మనకి ఏదైతే యుద్ధం అనేటువంటిది ప్రారంభానికి చేస్తారు. అందుకని విజయదశమి రోజు అన్నిటికీ కూడా శుభాలు కలుగుతుంది అన్నమాట. ఇది మన యొక్క దేవి శరన్నవరాత్రులు దసరా పండుగ యొక్క విశేషత క్లుప్తంగా తెలియజేశాను. మరొకసారి మన మెగా9 ఛానల్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, అలాగే దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలతో మనం తెలియజేద్దాం. అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటాం. నమస్కారం స్వామీజీ గారు, ఇవాళ మీరు మా మెగా9 ఛానల్కి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మరి దసరా పండుగ వస్తుంది కదా, దసరా పండుగ విశేషాలు అవన్నీ మా ప్రేక్షకుల కోసం తెలియపరుస్తారు. అలాగే తప్పకుండా. ముందుగా మన మెగా9 ఛానల్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. ముందుగా అందరికీ కూడా లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ కూడా దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దసరా పండుగ ఏంటంటే మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యం అంటే మనకి సోమవారం 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 9 రోజులు ఉంటుంది. వీటినే మనం దేవి శరన్నవరాత్రులు అని పిలుస్తాం అన్నమాట. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా మనం ఏంటంటే 9 రోజులు కూడా అమ్మవారిని 9 రూపాల్లో మనం కొలుస్తాము. ఆఖరి రోజు విజయదశమి 10వ రోజు అవుతుంది. ఆ రోజున అమ్మవారు శాంతాదేవి మనం అంటే బాలా త్రిపుర సుందరి అనేటువంటి బాల రూపంలో మనం ప్రారంభించే మళ్ళీ శాంతాదేవి వరకు మనం అలా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేది ఏంటంటే అష్టమి, నవమి, దశమి ఏంటంటే మహిషాసుర మర్దిని అని ఉంటుంది. ఈ అమ్మవారు ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క అవతారం, అలాగే ఒక్కొక్క రంగు, అలాగే ఒక్కొక్క మనకి నివేదన అన్నమాట తో ప్రారంభిస్తాం. ఈ 9 రోజులు కూడా 9 రకాలైనటువంటి అలంకారాలు, 9 రంగుల వస్త్రాలతో అలంకరిస్తాం అమ్మవారిని. 9 రకాలైన రూపాలతో కూడా కొలుస్తాం. అలాగే 9 రకాలైన నివేదనలతో కూడా కొలుస్తాం. ఆఖరి రోజు విజయదశమితో కొలుస్తాం. ఇది మన యొక్క దసరా యొక్క విశేషత. మనం కనుక త్రేతాయుగంలో కనుక తీసుకుంటే, త్రేతాయుగంలో అంటే రాముడు రావణాసురుడు ఈ కాలం అన్నమాట. ఆ కాలంలో
రావణాసురుడిని సంహరించినట్టుగా కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. రాముడు రావణాసురుని చంపిన రోజు అంటే ఆ జయించిన రోజు అది విజయదశమి రోజు. అలాగే మనం ద్వాపర యుగంకి వచ్చాం, అంటే శ్రీకృష్ణ కాలంకి కనుక వచ్చినట్టయితే ఈ విజయదశమి రోజునే మనకి జమ్మి చెట్టు పూజ అని చెప్పి చేస్తాం మనం. ఎందుకంటే ఆ రోజున యుద్ధం చేయడానికి అర్జునుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే అరణ్యవాసం చేస్తారు. అరణ్యవాసం చేసినప్పుడు ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా జమ్మి చెట్టు పైన కట్టేస్తారు. ఆ జమ్మి చెట్టు విశిష్ట ఏంటంటే అందరికి కూడా పాములో కనిపిస్తే వీళ్ళకి మాత్రం పాండవులు మాత్రం ఆయుధాల రూపంలో కనపడతాయి అన్నమాట. ఈ విజయదశమి రోజునే వాళ్ళు ఈ ఆయుధాలని జమ్మి చెట్టు నుంచి దింపి కిందకి మనకి ఏదైతే యుద్ధం అనేటువంటిది ప్రారంభానికి చేస్తారు. అందుకని విజయదశమి రోజు అన్నిటికీ కూడా శుభాలు కలుగుతుంది అన్నమాట. ఇది మన యొక్క దేవి శరన్నవరాత్రులు దసరా పండుగ యొక్క విశేషత క్లుప్తంగా తెలియజేశాను. మరొకసారి మన మగానైన్ ఛానల్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, అలాగే దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలతో మనం తెలియజేద్దాం. అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటాం. దసరా రోజున జమ్మి పూజ చేస్తారు. ఆ జమ్మి పూజ విశేషం ఏంటో కొంచెం చెప్తారా? మనం జమ్మి చెట్టుకే శమీ వృక్షం అని కూడా అంటాం. శమైతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి ఒక శ్లోకాన్ని మనం చదివి ఈ శమీ పూజ అనేటువంటిది నిర్వహిస్తాం అన్నమాట. శమీ పూజ యొక్క పూజ చేయడంలో అంతరార్థం ఏమిటంటే ఇదే రోజు ఇంతకు ముందు కూడా మనం చెప్పాను, ఎవరైతే మనకి పాండవులు ఉన్నారో వాళ్ళు ఈ యుద్ధాన్ని మొదలు పెట్టడానికి తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు పైన దాస్తారన్నమాట. వాటిని దింపుతారు ఈ విజయదశమి రోజున. అందుకని మంచి రోజు కాబట్టి విజయదశమి అందుకని మనం శమీ పూజ అనేటువంటి చేస్తాం. వాళ్ళు శమీ పూజకి వృక్షానికి పూజ చేసిన తర్వాత ఏవైతే ఆయుధాలు చెట్టు పైన దాచారో వాటిని కూడా దింపుతారు అనమాట. ఇది దీని శమీ యొక్క పూజ అనేటువంటిది ఇందుకోసం మనం చేస్తాం. అది స్వామీజీ, దసరా రోజున పాలపెట్టెను చూడాలని కొందరు చెప్తారు. అవును, అది ఎందుకు చెప్తారో ఎందుకు చూడాలో కాస్త చెప్తారండి. ఎప్పుడైతే మనకి ఈ పాండవులు ఉన్నారో అర్జునుడు వీళ్ళందరూ కూడా ఏవైతే ఆయుధాలను దింపి బయటకు వస్తుంటారో అప్పుడు వీళ్ళకి మొట్టమొదటిగా దర్శనం ఇచ్చింది పాలపెట్ట అనమాట. ఈ పాలపెట్ట దర్శనంతో వాళ్ళకి అన్ని రంగాలలో కూడా అన్ని కార్యాల్లో కూడా విజయం అనేటువంటి చేకూర్చింది. అందువల్ల ఏంటంటే పాలపెట్టను మనం విజయానికి సంకేతంగా సూచిస్తాం. అందువల్లే మనకు విజయదశమి రోజున పాలపెట్ట దర్శనం అనేటువంటిది జరిగితే శుభం కలుగుతుందని చెప్పి అనేటువంటిది ఉంటుంది. అలాగే మనం కూడా పాలపెట్ట దర్శనం జరిగితే మంచిది, శుభం చూస్తాము. ఒకవేళ లేని వాళ్ళు ఇప్పుడు మనకి టీవీలు మొబైల్ అన్నీ వచ్చేసిన అందరూ కూడా మనం దర్శనం చేసుకొని చదువు పొందొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా సిటీలో ఉంటున్నారు కదా, సిటీలో ఉన్న వాళ్ళకి పాలపెట్ట కనపడకపోవచ్చు. కానీ మనకి ఏవైతే మనకి గ్రామాల్లో ఉన్నారు అలాగే పట్టణాల్లో కొంతమందికి అలాంటి ఒక అదృష్టం అనమాట, పాలపెట్ట అనేది నిజంగా దర్శనం వస్తుంది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే పాలపెట్ట యొక్క దర్శనం అనేటువంటిది మనకి శుభానికి సంకేతం. స్వామీజీ, మరి ఈ బతుకమ్మ గురించి కాస్త వివరిస్తారా? అలాగే తప్పకుండా. ఈ బతుకమ్మకి ఏంటంటే మనకి ఒకటేమో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, ఒకటేమో పురాణ కథల ప్రకారం ఉంటుంది. మనకి మొత్తంగా సైంటిఫిక్ రీజన్ కనుక తీసుకుంటే ఈ కాలంలో వర్షాలు ఒకటి బాగా కురుస్తాయి. వర్షాల వల్ల ఏంటంటే అన్ని చోట్ల నీళ్లు నిలిచిపోయి ఈ క్రిమికీటకాలు అనేవి బాగా పెరిగిపోతూ ఉంటాయి. వాటిని తగ్గించడానికి ఏంటంటే ఈ పూలను తీసుకురావడం, ఆకులను తీసుకురావడం, అలాగే మనకి ఏవైతే ముందు ముఖ్యంగా పసుపు టర్మరిక్ వాడతాం కదా, అలాగే నూనె, వీటిలో ఏంటంటే ఔషధ గుణాలు ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే ఏవైతే ఈ కీటకాలు ఉన్నాయో అలాగే వైరస్, బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా నీడలు కలపడం వల్ల రోగాలు రాకుండా అవి చచ్చిపోతాయి అన్నమాట. ఇది సైంటిఫిక్ రీజన్. మనకి పురాణాల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే ధర్మాంగదుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. అతను రాజ్యాన్ని కోల్పోయి అందరం చనిపోయిన తర్వాత అడవికి వెళ్తాడు. అక్కడ లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు అనమాట, నువ్వే నా కూతురుగా పుట్టాలని చెప్పి. ఆ యొక్క ప్రార్థనకి ఆ లక్ష్మీదేవి సంతోషించి ఈ ధర్మాంగదుడికి కూతురుగా పుడతాడు అనమాట. కూతురుగా పుట్టినప్పుడు ఆ మట్టిని ఏంటంటే ఉయ్యాల్లో వేస్తారు. ఉయ్యాల్లో వేసేసి అందరూ కూడా ఆశీర్వదిస్తారు. బతుకమ్మ అంటే ఆశీర్వచనం అనమాట, బతుకమ్మని ఉయ్యాల్లో వేస్తారు. అందుకే మనకి ఈ బతుకమ్మ పాటలు అనమాట. 9 రోజులు కూడా ఎక్కువ ఉయ్యాల పాటలే మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇది ఒక మనకి వేములవాడలో ఉండేటువంటి ఒక శివలింగాన్ని తంజావూరు తీసుకెళ్ళిపోతారు. అక్కడ మనకి మీకు బిగ్ టెంపుల్ అని వినే ఉంటారు, బృహదీశ్వరాలే అంటారు. ఈ ఎప్పుడైతే ఈ శివలింగాన్ని ఇక్కడ తీసుకెళ్ళిపోయారో బృహదం అంటే మన పార్వతీదేవి ఇక్కడ వేములవాడలో ఉందంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఆవిడని స్తుతించడానికి, ఆవిడ సంతోషపెట్టడానికి
ప్రజలందరూ కూడా ఈ పూలన్నీ తీసుకొచ్చి అలంకరించేసి ఈ పాటలు పాడుతూ ఉంటారు. బతుకమ్మ అంటే అది కూడా బతుకమ్మని ఆశీర్వచనం అన్నమాట. సో ఈ ముఖ్యంగా ఈ రెండు పురాణ గాథలు అలాగే మనకి సైంటిఫిక్ రీజను వల్ల మనం తెలంగాణలో ముఖ్యంగా ఈ బతుకమ్మ అనేది జరుపుకుంటాం. అలాగే ఒక్కొక్క రోజుకు కూడా ఒక్కొక్క పూలతో ఒక్కొక్క నైవేద్యంతో మనం ఒక్కొక్క రకమైన పాటలతో చేస్తాం. ముందు మొదటిగా ఎంగిలి పూల బతుకమ్మ ఉంటుంది, అలాగే సద్దుల బతుకమ్మ, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలిచేసి మనం ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ పండుగ అనేటువంటి అత్యంత ఘనంగా జరుపుకుంటాం. దీనికి మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా కూడా గుర్తింపు ఉన్నది. ఇది దీని యొక్క పురాణ కాదనమాట. సో మరొకసారి మన ఛానల్ ప్రేక్షకులందరూ కూడా దేవి శరన్నవరాత్రులు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా దేవి శరన్నవరాత్రులు బతుకమ్మ శుభాకాంక్షలు. పల్లె మూన చంద్ర